హలో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని జిల్లా గృహ నిర్మాణం శాఖ పిడి చలపతిరావు హెచ్చరించారు. ప్రభుత్వం ఈ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తుందని, మధ్యవర్తులను నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. నేను పీడీ హౌసింగ్ సంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో L1 లిస్టు మీద 2 BHK హౌసెస్ శాంక్షన్ చేయడానికి వెరిఫికేషన్ జరుగుతుంది. దానికి L2 లిస్టులో అండ్ L1 లిస్టులో ఇప్పటి వరకు L1 లిస్టులో ఇందిరమ్మ ఇళ్ల కంటే స్థలం ఉండి అర్హులైన వాళ్ళు L1 వాళ్ళ వెరిఫికేషన్ అయిపోయింది. 1048 మందికి వెరిఫికేషన్ అయిపోయింది. త్వరలో శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఇక ముందు 4 రోజుల తర్వాత L2 లిస్ట్ కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. L2 అంటే ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు, స్థలం లేకుండా అర్హులై స్థలం లేకుండా ఉన్న వాళ్ళందరినీ L2 లిస్ట్ కింద ఉన్నాము. ఆ లిస్టులో దాదాపు పటాన్చెరులో 28,000 మంది ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 3,600 మందికి మాత్రం వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరైనా సరే మేము ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము, లేదా ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఇల్లు కట్టుకుంటున్నారు, బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్, స్లాబ్లు బిల్లు. ఈ క్రమంలో ఎక్కడైనా సరే ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఇమీడియట్ గా మాకు టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్ 1800-599-5991. టోల్ ఫ్రీ నంబర్ మళ్ళొకసారి చెప్తానండి, 1800-599-5991. ఈ నంబర్కు ఇమీడియట్ గా మీరు కనుక ఫోన్ చేస్తే ఎంతటి వారైనా వారి మీద తీవ్రమైన చర్య తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వము అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. దరఖాస్తులలో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని ఆల్రెడీ L1, L2 ద్వారా విభజించడం జరిగింది. దాంట్లో కూడా ఇంకేమైనా తప్పప్పులు ఉన్నాయా చూడడానికి మాత్రమే ఈ వెరిఫికేషన్ జరుగుతోంది తప్ప డబ్బులు ఎవరి పేరు మీద డబ్బులు వసూలు చేసుకున్నా ఖచ్చితంగా మీరు ఇన్ఫార్మ్ చేయండి. తీవ్రమైన చర్యలు ఉంటాయి. పోలీస్ కేసులకు కూడా వెనుకాడము. దయచేసి గమనించగలరు. ఈ టోల్ ఫ్రీ నంబర్ మళ్లీ ఒకసారి చెప్తాను, 1800-599-5991. థ్యాంక్ యూ అండి. ఎవరైనా ఫోన్ చేయొచ్చు.